హాయ్ వెల్కమ్ టు మ్యాప్ టాక్స్. ఏంట్రా గ్యాప్ ఇచ్చావు? ఇవ్వలేదు, వచ్చింది. అలాగే ఉంది సార్ మా పొజిషన్. సరే, ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలా చెప్పాలి, ఎందుకంటే ఓపీటీలు ఎండ్ అయిపోతున్నాయి, H1 అయిపోతుంది, గ్రేస్ పీరియడ్ ఉండదు H1Bకి. ఇలాగా మనం సోషల్ మీడియా ఓపెన్ చేసినా ఎక్కడ చూసినా చాలా 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 న్యూస్లు వస్తున్నాయి. సో నేనేమనుకున్నానంటే ఇందులో ఫ్యాక్ట్స్ ఏంటి, ఎన్ని మనోళ్ళు స్టోరీలు సృష్టించారు, లేదా కొన్ని ఏంటంటే రూల్ వచ్చిందా రాలేదా, కోర్ట్ ఏమన్నా దాన్ని బ్లాక్ చేస్తుందా, ఇవన్నిటిని నేను డివైడ్ చేసి మీకోసం తీసుకొచ్చాను. చాలా ఫాస్ట్గా చెప్తాను, బోర్ కొట్టించాను. బోర్ కొట్టినా సరే ఒకసారి వినండి, ఎందుకంటే ఇది మీరు స్టూడెంట్ అయినా, మీరు H1లో ఉన్నా, మీరు గ్రీన్ కార్డ్లో ఉన్నా, ఆర్ మీ రిలేటివ్స్ కోసమో ఎవరి కోసమో చూస్తున్నా, మీకు అర్థమయ్యేలాగా ఈజీ వేలో నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఫస్ట్ ఈ రూల్ గురించి చూద్దాం, డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్. ఓకే, ఈ డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అనేది ఎందుకు పెట్టారు, ఏం చేశారు అంటే, ఇంతకు ముందు మాకేంటంటే మాస్టర్స్ అయిపోగానే ఒకవేళ H1B పిక్ అవ్వలేదనుకో, ఇంకా మాస్టర్స్ చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటంటే డ్యూయల్ మాస్టర్స్ చేస్తారు. ఏంటంటే మనకి స్టేటస్ యాక్టివ్ ఉన్నన్ని రోజులు ఈ కంట్రీలో ఉండడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. కానీ ఇప్పుడు ఏం చేశారంటే దానికి చెక్ పెట్టారు. ఎప్పుడు ఇది 2026 సెప్టెంబర్ 15 నుంచి ఇది యాక్టివ్ అవుతుంది. అప్పటి నుంచి ఎవరైనా స్టూడెంట్స్ కనుక ఎన్రోల్ అయ్యి ఈ కంట్రీకి వద్దాం అనుకుంటుంటే వాళ్ళకి 4 years ఇచ్చేస్తారు ఫస్ట్. అంటే ఏంటంటే ఇంతకుముందు మాకు ఓపీటీ అప్లై చేసేటప్పుడు, అంటే ఏంటంటే ఓపీటీ కాకుండా ఒకవేళ F1 వీసాకి అప్లై చేసినప్పుడు 5 years ఇస్తారు. అందులో ఏంటంటే ఓపీటీని ఇంక్లూడ్ చేసి 5 ఏళ్ళు ఇస్తారు. ఆ 5 ఏళ్ళు అయిపోయి వీసా నేను ఇక్కడ ఉండొచ్చు అయినా కూడా. ఎందుకు? బికాస్ నా స్టేటస్ యాక్టివ్ ఉంది. సో స్టేటస్ ఇస్ ఇంపార్టెంట్. కానీ బార్డర్ దాటాను అనుకో, అప్పుడు స్టాంపింగ్కి వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఉన్న రూల్ ప్రకారం సెప్టెంబర్ 15 తర్వాత ఎన్రోల్ అయ్యే స్టూడెంట్స్కి 4 years ఇస్తారు. దాని తర్వాత మనం గవర్నమెంట్కి అప్లై చేయాలి. USCISకి అప్లై చేసి మనకి అప్రూవల్ వచ్చాక అప్పుడు మనం ఉండొచ్చు, లేదంటే వెళ్ళిపోవాలి. దీనివల్ల ఎవరికి కష్టం అవుతుంది? ఎవరికైనా 4 years అయిపోయాక నువ్వు PhD చేస్తున్నావు, నీకు 5 years పడుతుంది, ఇంకా ఎక్కువ రోజులు పడుతుంది. కానీ నువ్వు గవర్నమెంట్కి అప్లై చేసి నువ్వు వెనక్కి తీసుకోవాలి ఆ డాక్యుమెంట్. అక్కడ ఏమైనా డిలేస్ అయినా, ఏదైనా ఇష్యూస్ వచ్చినా యూ లూజ్ యువర్ స్టేటస్. ఓకే, నేను మాస్టర్స్ అయిపోయింది, నేను ఇంకో మాస్టర్స్ చేద్దాం అనుకుంటున్నాను, ఇది చేయడానికి వీల్లేదు. ద సెకండ్ రూల్ హియర్ ఇస్ యూ హ్యావ్ టు డూ సంథింగ్ అబవ్ యువర్ కరెంట్ వీసా స్టేటస్. సో నేను PhD చేసి మళ్ళీ ఇంకో PhD చేయలేను, మాస్టర్స్ చేసి ఇంకో మాస్టర్స్ చేయలేను. సో మాస్టర్స్ నుంచి నేను PhDకి వెళ్ళొచ్చు. సరే, PhDకి వెళ్ళొచ్చు అంటే ఇంతకు ముందు ఎలా ఉండేది అంటే డైరెక్ట్గా నేను యూనివర్సిటీకి అప్లై చేస్తాను, వాడు నాకు అడ్మిట్ ఇస్తాడు, నేను డైరెక్ట్ జాయిన్ అయిపోతాను, PhD చేసుకుంటూ కూర్చుంటాను. బార్డర్ దాటినప్పుడు నేను వీసాకి వెళ్ళాలి. కానీ ఇప్పుడు రూల్ ప్రకారం నేను అలా చేయాలన్నా కూడా నేను అప్లై చేసుకుని నాకు అప్రూవల్ వస్తేనే నేను చేయగలను. ఎందుకంటే నా 4 years అయిపోయింది అంటే నేను ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. సో ఈ రూల్ సెప్టెంబర్ 15 నుంచి అమలవుతుంది. అయితే దీన్ని బ్లాక్ చేస్తారా, బ్లాక్ చేయరా, ఇవన్నీ ఇంకా తెలీదు. అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్స్ స్టిల్ యాక్టివ్ అండ్ దీని గురించి ఏం రూమర్స్ లేవు. ఇది పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ అయింది ఇది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఎవరైనా కరెంట్ స్టూడెంట్స్ ఉన్నారు అంటే వాళ్ళు ట్రావెల్ చేయడం అడ్వైజబుల్ కాదు అంటున్నారు ఆఫ్టర్ సెప్టెంబర్ 15th. సో ఇఫ్ యు ఆర్ ఇన్ F1 వీసా సెప్టెంబర్ 15 తర్వాత నువ్వు బార్డర్ దాటి మళ్ళీ వెనక్కి వస్తే నీకు కొత్త రూల్ ఇంప్లిమెంట్ అవ్వచ్చు. ఓకే, నీ I-94 మీద వాళ్ళు స్టాంప్ వేయచ్చు దట్ హౌ లాంగ్ విల్ యూ స్టే హియర్. దీని గురించి ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి జనాలకి. సో ఈ డీటెయిల్స్ అన్నీ మనకి సెప్టెంబర్ 15 లోపు తెలుస్తుంది. సో ఎవరైనా ట్రావెల్ చేద్దాం అనుకునే వాళ్ళు కొంచెం కేర్ఫుల్ ఉండండి. సెప్టెంబర్ 15 తర్వాత ట్రావెల్ పెట్టుకోకండి అంటిల్ దిస్ రూల్ ఇస్ ఫైనలైజ్డ్ అండ్ వీ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ రూల్ని బ్లాక్ చేసే ఛాన్స్ కూడా చాలా హై ఉంది. సో ఇది రూమర్ కాదు, దిస్ ఇస్ ఫైనల్ రూల్ యాజ్ ఆఫ్ నౌ. ఆల్ రైట్, ఇప్పుడు తాజా న్యూస్ గురించి మాట్లాడుకుందాం. దిస్ ఇస్ ద లేటెస్ట్ న్యూస్. ఏంటంటే ఈ $4,000 నుంచి $4,500 వరకు ఫీజు పెంచుతున్నారు. ఎవరికి? ఈ H1B ఎక్స్టెన్షన్ చేసుకునే వాళ్ళకి. ఇంతకు ముందు ఏంటంటే H1Bలో ఉన్నా సరే నువ్వు H1B అప్లై చేసేటప్పుడు ఫీజు కట్టడం కామన్. ఇది వెరైటీ గురు. ఇదేంటంటే నువ్వు ఎక్స్టెన్షన్ అప్లై చేస్తున్నా నువ్వు ఫీజు కట్టాలి. ఇది మీ ఎంప్లాయర్ కట్టాలి ఆబ్వియస్లీ. ఆ ఎంప్లాయర్కి ఒకవేళ 50+ ఎంప్లాయీస్ ఉంటే ఈ వీసాలో, దెన్ దే హ్యావ్ టు పే దిస్ అమౌంట్. సెకండ్ థింగ్ ఏంటంటే
వాళ్ళకి ఒకవేళ వర్క్ ఫోర్సెస్ లెస్ దెన్ 50% H1Bలో లేరు. అంటే ఏంటంటే సే దేర్ ఇస్ అ కంపెనీ వేర్ 60% ఆఫ్ ద పీపుల్ ఆర్ లోకల్స్ అండ్ దెన్ ఓన్లీ 40% ఆర్ H1B ఆర్ L1 వీసా, దెన్ దే డోంట్ నీడ్ టు పే దిస్. సో ఈ బిగ్ కంపెనీస్ అన్నీ ఏంటంటే దే హ్యావ్ టు స్పెండ్ అ లాట్ ఆఫ్ అమౌంట్ టు రిటైన్ దేర్ టాలెంట్. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మనకి బ్యాన్ పడుతుంది, సో మెనీ వీసా చేంజెస్. జనాలు ప్రిఫర్ చేయడం మానేస్తున్నారు H1Bని, F1ని అయితే ఇంకా అసలు పట్టించుకోవట్లేదు అనుకో, అంటే ఓపీటీల్లో ఉండేటోళ్ళని. సో ఈ పర్టికులర్ రూల్ వల్ల ఇంకా టఫర్ అవుతాయి జాబ్స్ బేసికలీ. ఇంకోటి ఏంటంటే కొంతమంది పాకెట్ నుంచి పే చేస్తారు, వాళ్ళకైతే తీరిపోతుంది. సో ఈ రూల్ వల్ల దే విల్ మేక్ అరౌండ్ $38 million యాన్యువల్లీ అని ఉంది. అంటే ఎన్ని ఎక్స్టెన్షన్స్ ఫైల్ చేస్తారో మీరే అర్థం చేసుకోండి. సో దిస్ రూల్ ఇస్ అ ఫైనల్ రూల్ అంటిల్ అండ్ అన్లెస్ ఇట్స్ బ్లాక్డ్ బై సమ్వన్. కానీ ఇదేంటంటే September 9th, 2026 నుంచి యాక్టివ్ అవ్వబోతుంది ఈ పర్టికులర్ రూల్. ఆల్ రైట్, ఇప్పుడు ఏంటంటే ఈ రూల్ గురించి మాట్లాడుకుందాం. ఈ రూల్ గురించి చాలామంది ఎలా అంటే ఇండియాలో కూడా న్యూస్ ఛానల్స్లో అన్నింటిలోనూ బాధేశారు పట్టుకుని. ట్రంప్ మరొక బాంబు పేల్చారు. H1B వీసా ఫీని ఏకంగా $1,00,000 పెంచేశారు. $1,00,000 మన కరెన్సీలో 88 లక్షలు కడితేనే మనకి ఇప్పుడు H1B వీసా ఇస్తారట. 100K H1B 100K అని. అయితే ఇదేంటంటే July 24th, 2026లో దీన్ని డినై చేశారు, ఎందుకంటే కోడ్ బ్లాక్ చేసేసింది. దానివల్ల ఏంటంటే అట్ దిస్ గివెన్ పాయింట్ ఆఫ్ టైం దిస్ ఇస్ బ్లాక్డ్. ఓకే, సో దీన్ని వాళ్ళు ఛాలెంజ్ చేస్తారా లేదంటే ఏదైనా లైక్ మళ్ళీ రీఓపెన్ చేస్తారో లేదో తెలీదు. అందుకనే ఇందాక నేను చెప్పిన 4,000 రూల్ని తీసుకొచ్చారేమో అని ఎక్స్పర్ట్స్ ఒపీనియన్. ఓకే, సో ఏంటంటే అట్ దిస్ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఈ 100K రూల్ అయితే ఇంప్లిమెంట్ అయ్యలేదు. సో ఎవరైనా ఫారిన్ కంట్రీస్ నుంచి H1B అప్లై చేసుకుని ఇక్కడికి ఒకవేళ వాళ్ళకి జాబ్ ఆఫర్ ఉండి H1B స్పాన్సర్ చేసే కంపెనీ ఉంది అంటే వాళ్ళు నార్మల్గా ఎలా వచ్చేవారో అలాగే రావచ్చు. దీన్ని అయితే కోర్ట్ బ్లాక్ చేసింది. సో దీని గురించి మీరు ఏదైనా న్యూస్ చేంజ్ అఫీషియల్ USCIS నుంచి వస్తే కానీ దీన్ని నమ్మకండి. అంటే లైక్ ఈ 100K రూల్ ఉందని అది ఇది అని. ఇదేంటంటే బ్లాక్డ్ ఇన్ ద కోర్ట్ అట్ దిస్ గివెన్ పాయింట్ ఆఫ్ టైం. ఆల్ రైట్, ఇప్పుడు మనం ఈ బంగారు రూల్ గురించి మాట్లాడుకుందాం. ఇదేంటి అంటే బర్త్ రైట్ సిటిజన్షిప్. ఇదేంటంటే ఇది కూడా ఇండియాలో హల్చల్ సృష్టించింది సోషల్ మీడియాలో కూడా. ఏంటంటే బర్త్ రైట్ సిటిజన్షిప్, ఎవరైనా ఇక్కడ పుట్టిన వాళ్ళు ఫారెన్ వర్కర్స్కి కానీ నాన్ సిటిజన్స్కి పుట్టిన వాళ్ళు ఎవరికి బర్త్ రైట్ సిటిజన్షిప్ ఉండకూడదు అని పెట్టిన రూల్. అయితే దీన్ని ఆన్ June 30th, 2026 కోర్ట్ బ్లాక్ చేసింది. సో ఇది కూడా ఏంటంటే ఇట్స్ డినైడ్. ఎందుకు డినై చేశారు అంటే ఇట్స్ అ 14th Amendment రూల్ యాజ్ పర్ US కాన్స్టిట్యూషన్. సో దీన్ని వాళ్ళు ఏం చేయలేపారు. అంటే బర్త్ రైట్ సిటిజన్షిప్ని బ్లాక్ చేయాలని చాలా ట్రై చేశారు, కానీ సమ్హౌ కోర్ట్ కంప్లీట్లీ బ్లాక్డ్ ఇట్. ఇట్ సెడ్ దట్ కాన్స్టిట్యూషన్ని చేంజ్ చేయాలి, 14th Amendmentని చేంజ్ చేయాలి, సో ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ అని బ్లాక్ చేస్తారు. అయితే ఏంటంటే దీనికి మళ్ళీ రీసెంట్గా ట్రంప్ గవర్నమెంట్ ఏంటంటే ఇంకొక రూల్తో వచ్చింది. అదేంటంటే బర్త్ టూరిజం అంటారు. అంటే ఏంటంటే B1 B2 వీసా ఉన్నవాళ్ళు ఎవరైనా ఆర్ లైక్ B1 B2 అప్లికేషన్స్ వేసేవాళ్ళు ఒకవేళ ప్రెగ్నెంట్ ఉన్నట్టు ఎక్కడైనా తెలిసినా ఏదైనా రిపోర్ట్స్ ఉన్నా వాళ్ళ వీసా డినై చేసేస్తారు. అండ్ కొన్ని లైక్ డేంజర్ గ్రూప్స్ ఉంటాయి కదా, అలాంటి గ్రూప్స్ నుంచి ఉండే వాళ్ళకి బర్త్ రైట్ సిటిజన్షిప్ రాకూడదు, అలాంటి రూల్స్ ఉన్నాయి. కానీ ఇది మన ఇండియన్స్కి అంత వర్తించదు. అట్ దిస్ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఏంటంటే బర్త్ టూరిజంని ఆపుదాం అనేది కూడా వాళ్ళు రీసెంట్గా అప్లై చేశారు. అండ్ అట్ దిస్ గివెన్ పాయింట్ ఆఫ్ టైం దట్ ఈస్ యాక్టివ్. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలాంటివి వస్తున్నాయంటే బర్త్ రైట్ సిటిజన్షిప్ని మళ్ళీ ట్రంప్ ఏదో అప్లై చేశాడు, అది అప్రూవ్ అయింది, అది ఇది అని అంటున్నారు. ఇనీషియల్గా మన F1 వీసాలో ఉన్న, H1 వీసాలో ఉన్న, L1 వీసాలో ఉన్న, ఏ టెంపరీ వీసాలో ఉన్న మీ పిల్లలకి సిటిజన్షిప్ వస్తుంది అట్ దిస్ గివెన్ పాయింట్ ఆఫ్ టైం. దాన్ని ఆన్ June 30th, 2026 బ్లాక్ చేశారు. ఓకే, దీని గురించి ఏం విన్నా రూమర్స్. ఆ సెకండ్ది ఏంటంటే ఈ ట్రావెల్ టూరిజం ఇవన్నీ రీసెంట్గా మీరు చూసిన మీమ్స్ అన్నీ ఇట్స్ అ సపరేట్ ఇష్యూ, అది మీకు కన్సర్న్ కాదు. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. ఆల్ రైట్,
ఇప్పుడు మనం ఈ 60 డే గ్రేస్ పీరియడ్ గురించి మాట్లాడుకుందాము. ఇదేంటి అంటే ఎవరైనా H1B కానీ L1 కానీ O1 వీసాలో ఉన్నప్పుడు వాళ్ళు లే ఆఫ్ అయ్యారనుకో, వాళ్ళకి 60 డే గ్రేస్ పీరియడ్ ఉంటుంది ఇంకో జాబ్ రావడానికి, ఇంకో ఎంప్లాయర్కి ట్రాన్స్ఫర్ అవ్వడానికి. దీన్ని పీకేస్తున్నట్టు న్యూస్లో వచ్చాయి. అయితే ఏంటంటే ఇది హల్చల్ సృష్టిస్తుంది. ఎందుకంటే ఒకవేళ ఇది కనుక ఇంప్లిమెంట్ అయింది అంటే తీరిపోద్ది అందరికీ. ఎందుకంటే ఇలా జాబ్ పోయింది అనుకో, నీకు స్టేటస్ పోతుంది, నువ్వు వెంటనే ఇండియా వెళ్ళిపోవాలి. అయితే ఏంటంటే దీన్ని చూసి చాలామంది ప్యానిక్ అవుతున్నారు, అటు ఇటు అన్ని స్టోరీలు వస్తున్నాయి దీని గురించి. అట్ దిస్ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్ దిస్ ఇస్ అండర్ రివ్యూ. దెర్ ఈస్ నో అఫీషియల్ ప్రపోజ్డ్ రూల్ మేకింగ్ ఆన్ దిస్ పర్టికులర్ న్యూస్. సో ఇప్పుడైతే ఆ 60 డే గ్రేస్ పీరియడ్ ఇంకా యాక్టివ్ ఉంది. దీని గురించి అఫీషియల్గా ఏదైనా న్యూస్ వస్తే కానీ ఇది ఇంప్లిమెంట్ అయినట్టు కాదు. దిస్ ఇస్ స్టిల్ అండర్ రివ్యూ అండ్ దిస్ విల్ మోస్ట్ లైక్లీ నాట్ హ్యాపెన్ అని నా ఫీలింగ్. ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారో తెలియదు. ఎందుకంటే ఒకవేళ ఇది కనుక తీసేశారంటే దెర్ ఇస్ నో పాయింట్ హైరింగ్ ఎనీ H1B. ఎందుకంటే ఇట్స్ లైక్ జాబ్ పోతే వాళ్ళు ఇండియా వెళ్ళిపోవాలి, డ్యూరేషన్ ఆఫ్ స్టే లేదు. అంటే ఏంటి, వాళ్ళు వెళ్ళి వేరే మాస్టర్స్ చదవడం ఏదో చేయడానికి లేదు. సో ఇట్స్ కంప్లీట్ డెడ్ ఎండ్. సో మోస్ట్ ఆఫ్ ద టెక్ కంపెనీస్ రిలై ఆన్ దీస్ H1B అండ్ L1 వీసాస్. సో ఐ థింక్ దిస్ విల్ నాట్ హ్యాపెన్. కానీ మనం చెప్పలేము అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. దీని గురించి ఏ న్యూస్ విన్నా మీరు నమ్మకండి. అట్ దిస్ గివెన్ పాయింట్ ఆఫ్ టైం దిస్ రూల్ ఈస్ నాట్ యెట్ ఇంప్లిమెంటెడ్. దిస్ ఇస్ స్టిల్ అండర్ రివ్యూ అండ్ దిస్ మైట్ నాట్ హ్యాపెన్ అని నేను అంటున్నాను. ఐ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. ఆల్ రైట్, మనం ఇప్పుడు ఈ వేజ్ వెయిటెడ్ H1B క్యాప్ లాటరీ గురించి మాట్లాడుకుందాం. ఇది Feb 2026లోనే దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఇది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ H1B అప్లై చేసిన వాళ్ళందరికీ ఆల్రెడీ తెలుసు. లాస్ట్ ఇయర్ అంటే ఈ ఇయర్ బిగినింగ్లో. నేను ఫాస్ట్గా చెప్తాను. ఇది ఏం లేదు, దీనిలో ఏంటంటే నీ వేజ్ లెవెల్ బట్టి నీకు H1B వచ్చే లాటరీలో వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. వేజ్ లెవెల్ అంటే ఏంటంటే 4 వేజ్ లెవెల్స్ ఉంటాయి. నువ్వు ఒకవేళ ఎంట్రీ లెవెల్ ఇంజనీర్వి అంటే నువ్వు వేజ్ లెవెల్ 1, 2, 3, 4లో ఉంటావు. 1 వాళ్ళు ఓన్లీ ఒకసారి లాటరీలో ఉంటారు, 2 వాళ్ళు ఎక్కువ సార్లు ఉంటారు, 3, 4 అలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో లెవెల్ 4 అంటే నీకు హై శాలరీ ఉందనుకో, నువ్వు 4 టైమ్స్ లాటరీలో ఉంటావు కాబట్టి నువ్వు పిక్ అయ్యే ఛాన్సెస్ నీకు హై ఉంటాయి. సో ఈ రూల్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయ్యి ఉంది. అండ్ దీని గురించి అయితే అట్ దిస్ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఏం రూల్ చేంజ్ లేదు. నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ కూడా సేమ్ దిస్ విల్ కంటిన్యూ. దీన్ని బట్టి నేను చూసింది ఏంటంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ అవుతుంది ఇది. కానీ కొత్తగా లైక్ ఫ్రెష్ అవుట్ ఆఫ్ ఓవెన్ వచ్చిన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మాస్టర్స్ చేస్తే వాళ్ళు దొరికేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి H1B రావట్లేదు. వాళ్ళు OPT ఎండ్ వస్తే కానీ రాదు. ఓకే, సో ఈ రూల్ అట్ దిస్ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్స్ స్టిల్ యాక్టివ్. ఆల్ రైట్, నెక్స్ట్ మనం ఈ పర్టికులర్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. DOL ప్రపోజ్డ్ ప్రివేలింగ్ వేజ్ హైక్స్. అంటే ఏంటంటే ఇక్కడ లైక్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని ఇందాక మాట్లాడుకున్నాం కదా. ఒక్కొక్క వీసా లైక్ H1Bకి లెవెల్స్ ఉంటాయి కదా, వేజ్ లెవెల్స్. దీన్ని ఇంక్రీజ్ చేద్దామని March 27, 2026న దీన్ని ప్రపోజ్ చేశారు. దీన్ని కూడా సోషల్ మీడియాలో మీరు చూసుంటచ్చు. సో ఇదేంటంటే ఈ పర్టికులర్ న్యూస్ దేనికి అంటే నీ మినిమం వేజ్ లెవెల్ పెంచాలి అని. అయితే ఏంటంటే ఒక 24% ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ ఇన్ న్యూ జెర్సీ అనుకుందాం, అండ్ దెన్ నీ ఎంట్రీ లెవెల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఆర్ నువ్వు కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్, నీ పర్టికులర్ వేజ్ లెవెల్కి లెవెల్ 1లో నువ్వు ఉంటే ఇంతకుముందు 60,000, 69,000 మినిమం నీకు పే ఇవ్వాలి జాబ్కి అని ఉందనుకో రూల్. దీన్ని ఇప్పుడు పెంచిన దాని ప్రకారం ఒక 24% పెంచచ్చు అని అంటున్నారు. అంటే అదే లెవెల్ 1 89,000 ఎంతో ఇవ్వాలి. ఇప్పుడు ఏంటంటే ఇది ఒకవేళ ఇంప్లిమెంట్ అయింది అంటే నీకు ఎక్కువ పే ఇవ్వాలి కాబట్టి నీ బదులు వేరే ఎంప్లాయీస్ని, లోకల్ ఎంప్లాయీస్ని పిక్ చేసుకునే ఛాన్సెస్ హై అవుతాయి. సో దానికోసమని ఇది ప్రపోజ్ చేద్దామని ట్రై చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మినిమం ఇంత పే చేయాలి అని తెలిసేసరికి చాలా స్క్రూటినీ జరుగుతుంది. నీ జాబ్కి కూడా నిన్ను చాలా నీ దగ్గర చాలా టాలెంట్ ఉంటే కానీ నిన్ను కన్సిడర్ చేయరు. అయితే ఒక గుడ్ థింగ్ ఏంటంటే దిస్ ఇస్ జస్ట్ ఎ ప్రపోజ్డ్ రూల్. ఓకే, ఇది కూడా చూసి చాలామంది ఇది ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతుంది, అవ్వబోతుంది అని అనుకుంటారు. కానీ దెర్ ఈస్ నో అఫీషియల్ కన్ఫర్మేషన్ దట్ దిస్ రూల్ హ్యాస్ బీన్ పాస్డ్. ఇది కూడా మీరు చూసి భయపడి ఉండొచ్చు, ఇది ఇలా వస్తుందా అవ్వట్లేదా అని. కానీ అట్ దిస్ గివెన్ పాయింట్ ఆఫ్ టైం దిస్ ఈస్ జస్ట్ అ ప్రపోజ్డ్ రూల్, ఇట్స్ నాట్ యెట్ ఇంప్లిమెంటెడ్. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. ఆల్ రైట్, నెక్స్ట్ ఏంటంటే OPTని ఎండ్ చేసేస్తున్నారు. ఇదేంటంటే OPT అంటే నువ్వు F1 అయ్యాక నువ్వు వర్క్ చేసే ఎలిజిబిలిటీ.
ఇది ఎండ్ చేసేస్తున్నారు, ఇది ఎండ్ అయిపోయింది, ఇలా ఎవడైనా చెప్తే చెప్పుతో కొట్టండి, ఎందుకంటే ఇది ఫేక్ న్యూస్. ఓకే, దీన్ని ఎవడో క్రియేట్ చేసిన న్యూస్ ఇది అసలు ఎక్కడ గవర్నమెంట్లో ఎవరైనా ప్రపోజ్ చేసినట్టు కానీ ఇలా కూడా లేదు. ఓకే, ఈ న్యూస్ని నమ్మకండి. ఓపీటీ అట్ దిస్ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇస్ స్టిల్ యాక్టివ్ అండ్ దాన్ని ఎవరు చేంజ్ చేయలేదు అండ్ ఆ థాట్ కూడా లేదు. ఓకేనా, సో ఇన్ని జరుగుతున్నాయి కదా, ఎండ్ ఆఫ్ ద డే మీకు ఒకటే ఏంటంటే, ఈ సోషల్ మీడియాలో కానీ అక్కడ ఇక్కడ న్యూస్లు పెట్టినప్పుడు అందరూ ఏంటంటే కేయాస్, ఇది ఎందుకు బ్రో ఇలాగా నెగిటివిటీని ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారు, కొంతమంది ఏమో ఇదేంటి యూఎస్ఏఎస్ వెబ్సైటా లేదంటే మీమ్ పేజా అని అడుగుతున్నారు. ఓకేనా, నేను ఐఎమ్ అన్ అడ్మిన్ ఆఫ్ వన్ ఆఫ్ ద మీమ్ పేజ్. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇలాంటి వాటిల్లో బేసికలీ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టాప్ మీమ్ పేజెస్ విల్ మేక్ షూర్ ద ఇన్ఫర్మేషన్ ఇస్ రైట్. ఓకేనా, అండ్ దెన్ దే విల్ పోస్ట్ ఇట్, ఎందుకంటే వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ క్రెడిబిలిటీ పోతుంది. నెక్స్ట్ థింగ్, వాళ్ళు దీన్ని బట్టి ఏంటంటే ఏదో మీకు కేయాస్ క్రియేట్ చేద్దామనో ఏదో చేద్దామని కాదు, ఏంటంటే తెలియకుండా ఒకవేళ బార్డర్ దాటినా తెలియకుండా ఏదైనా తప్పులు జరిగినా చాలా ఇష్యూస్ అవుతాయి. ఓకేనా, సో ఇది చూసి మీరు కంగారు పడి ఏంటిది అది అని అనుకోకుండా, ఇన్ దిస్ డిజిటల్ ఏజ్ ఇట్స్ ఈజీ టు వెరిఫై ద ఇన్ఫర్మేషన్. సో వెరిఫై చేసుకోండి, దాని గురించి ఫుల్గా తెలుసుకోండి. స్కాలర్ అయి ఉండక్కర్లేదు, దీని గురించి జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉన్న చాలు. సో జనాలు పోస్ట్ చేసేది కూడా ఆర్ మీమ్ పేజెస్ పోస్ట్ చేసేది కూడా మీ ఇన్ఫర్మేషన్ కోసమే. ఇదేదో నేను వెనకేసుకుని వస్తున్నందుకు కాదు. నాకు అప్పుడప్పుడు ఆ పోస్ట్ పెట్టాలంటే ఎందుకు ఇప్పుడు మూడ్ స్పాయిల్ చేయడం, దాని బదులు ఏదైనా మీమ్ ఏదైనా ఇది పెట్టాలి అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎండ్ ఆఫ్ ద డే యూ నీడ్ టు నో, వీ నీడ్ టు నో, బికాజ్ వీఆర్ ఇన్ అ డిఫరెంట్ కంట్రీ అండ్ వీ నీడ్ టు బీ ఇన్ఫార్మ్డ్. సో అందుకనే ఏంటంటే కీప్ ఫాలోయింగ్ మీరంటే ఆర్టిస్టులు బ్రో ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫాలో మ్యాప్ టాక్స్. ఇలాగే నేను అన్ని బ్రేక్ డౌన్ చేసి చెప్తూ ఉంటాను. ఒకవేళ నేను ఏమైనా తప్పు వాగుంటే ఆర్ ఏదైనా నేను అటు ఇటుగా చెప్పుంటే కామెంట్స్లో నన్ను ఇచ్చుకోండి, తిట్టకండి ప్లీజ్. జస్ట్ రియల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. కీప్ ఫాలోయింగ్ మ్యాప్ టాక్స్. విల్ బీ మేకింగ్ మోర్ అండ్ మోర్ వీడియోస్. దిస్ ఇస్ our 2.0.